సంక్రాంతి సందడి ముందే మొదలైపోయింది. విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో సంక్రాంతికి రిజర్వేషన్స్ ఫుల్ అయిపోయాయి. దాదాపు అన్ని ట్రైన్స్ లో వెయిటింగ్ లిస్ట్ కోటా కూడా పూర్తయి రిగ్రేట్లోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో ప్రత్యేక రైళ్ల వివరాలు రైల్వే శాఖ ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలన్నా కొందరికే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. 40 రోజుల సమయం ఉన్న రైల్వే రిజర్వేషన్లో మాత్రం సంక్రాంతి పండుగకు రిజర్వేషన్ చేసుకునే రైళ్ల చార్ట్లు మొత్తం ఫుల్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే మనం విజయవాడ రైల్వే స్టేషన్ కేంద్రంగా అటు విశాఖ ఇటు చెన్నై ఎక్కువ రైళ్లు తిరిగే పరిస్థితి ఉంటుంది. అటు హైదరాబాద్ నుంచి అదేవిధంగా చెన్నై, బెంగళూరు, విశాఖ వంటి నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగకు రైళ్లలో ప్రయాణించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఈ బుకింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం లంచ్ టైం కావడంతో కొంత విరామం ప్రకటించినప్పటికీ ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రం అంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏదైతే అటు హైదరాబాద్తో పాటు ఇటు చెన్నై, బెంగళూరు అదేవిధంగా విశాఖ నగరాల నుంచి ప్రయాణించే ప్రయాణికులు కూడా అటు 9, 10వ తేదీల నుంచి ప్రధానంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రిటర్న్ కూడా అంటే 17 తేదీ నుంచి 17, 18, 19వ తేదీల్లో రిటర్న్ వెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు అటు ఐఆర్సీటీసీ యాప్ అదేవిధంగా ఈ రైల్ వన్ యాప్ల ద్వారా దాదాపుగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ చేసుకుంటున్నారు. వీటితో పాటు అంటే థర్డ్ పార్టీ యాప్లతో కూడా అనుసంధానమైన పరిస్థితి ఉంటుంది. వాటిల్లో కూడా ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే రిజర్వేషన్ల చేసుకునేందుకు మాత్రం ఇప్పటి నుంచే నానా కసరత్తులు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం దాదాపు హైదరాబాద్ నుంచి అదేవిధంగా చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుంచి ప్రయాణించే రైళ్లు మొత్తం ఇప్పటి నుంచే అంటే 10, 11, 12వ తేదీల్లో పూర్తి స్థాయిలో రిగ్రేట్ వెయిటింగ్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. అంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తయి ఆ కోటా పూర్తయిన తర్వాత ఇక రిగ్రేట్ మోడ్లోకి వస్తుంది. ఆ టికెట్ కనీసం వెయిటింగ్ లిస్టులోకి కూడా రాని పరిస్థితి అయితే ఉంటుంది. టికెట్లు కంప్లీట్ అయిపోయి వాళ్ళకి కూడా రిగ్రెట్ పరిస్థితి ఉంది. కొన్ని ట్రైన్స్లో మాత్రం చివరి వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న నేపథ్యంలో అంటే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా కూడా కేవలం గంట మాత్రమే సమయం ఉంటుంది. అంటే తత్కాలు ఓపెన్ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో 10 నిమిషాల్లో టికెట్లు అయిపోయిన నేపథ్యంలో వాటికి కూడా గ్యారంటీ ఉండని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ట్రైన్స్తో పాటు అటు బస్సులు కూడా అదే పరిస్థితి ఉంది. అంటే కొంత బేర్ చేయగలిగిన ప్రయాణికులు ఏరోప్లేన్లో అంటే విమానంలో ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకుంటున్న నేపథ్యం ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ ప్రయాణాలకు సంబంధించి అంటే సంక్రాంతి ప్రయాణాలకు సంబంధించి అంటే సాధారణంగా అంటే ఇప్పటికే ఫిక్స్ చేసిన స్పెషల్ ట్రైన్స్తో పాటు సాధారణ రైళ్లలో కూడా రిజర్వేషన్లు పూర్తయిపోయిన నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే రైల్వే శాఖ ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అంటే ప్రధాన రైళ్లతో పాటు స్పెషల్ ట్రైన్స్ను కూడా అనౌన్స్ చేస్తే కొంత భారం తగ్గే అవకాశం ఉంది. అటు ఆర్టీసీలో కూడా పూర్తి స్థాయిలో స్పెషల్ బస్సులు పెట్టినప్పటికీ రిజర్వేషన్లు కంప్లీట్ అయిపోతున్న నేపథ్యంలో ఆర్టీసీ కూడా ఫుల్ అయిపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రైళ్లకు సంబంధించి ప్రస్తుతం సంక్రాంతి పండుగ రష్ అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసే వరకు ఈ ఒత్తిడి అయితే మాత్రం కనిపించే పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మొత్తం మీద రైల్వే శాఖ సంక్రాంతి పండుగకు స్పెషల్ ట్రైన్ అనౌన్స్ చేస్తుందా లేదా అనే విషయాలు మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఇది ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్, ఎన్టీవీ.